అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. పుట్టుక ముక్తులకు చెందిన భావాలు. మనస్సు, శరీరం కలిస్తే నేను అనే జీవభావం అసలు నేనుతో ఎట్టి సంబంధం కలిగి ఉందని మీరు ప్రశ్నించవచ్చు. నిజమైన నేను, మాయ కలిస్తే జీవభావం అనగా మనస్సు, శరీరం కలిసినది వస్తుంది. మరొక ప్రశ్న ఉదయిస్తుంది. అసలు ఆత్మ, మాయ కలవడమేమిటి? సంపూర్ణ ఆనంద స్వరూపమైన బ్రహ్మము ఈ మాయతో కలిసి అసంపూర్ణంగా ఉండడమేమిటి? ఏదో ఇదంతా లీలయని చెప్పగలం గాని అంతకు మించి జవాబు లేదు. బ్రహ్మము దోబూచులాడుతోంది. తన సంపూర్ణత్వాన్ని కుచింప చేసుకొని మరలా సంపూర్ణ స్థితికి అదే కృషి చేస్తుంది. ఎందుకీ ఆటలాడుతున్నాడంటే సమాధానం చెప్పలేరు. ఊరకే దీన్నొక క్రీడ అని చెప్పాను. ఏదో లీలగా అని చెబుతూ ఉంటే మళ్ళీ దీనికి కారణమేమిటని ప్రశ్నించడం వ్యర్థం. ఇక మన జన్మ కర్మ వల్ల వచ్చింది. ఆ కర్మకు మరొక జన్మ కారణం. ఇట్లా అనంతంగా సాగుతుంది. ఇట్లా జన్మ లేకుండా ఉండాలంటే ఆత్మగా ఆత్మస్థితితో ఉండిపోవాలి. జన్మలేని ఆత్మయైన జన్మనెత్తి జీవుడవుచున్నాడు. బ్రహ్మ సూత్రాలు చూస్తే పరస్పర విరుద్ధ వచనాలున్నట్లుగా కనబడే వాక్యాలు కనిపిస్తాయి. జన్మ బ్రహ్మం నుండి వచ్చిందని, మరొక చోట జన్మ శరీరం కల్పించిన భ్రాంతి అని, సత్యము కాదు అని, ఆత్మయే పుట్టిక లేదని ఉంది. ఇట్లా పరస్పర విరుద్ధంగా ఉన్న వాక్యాలను జీవులు పెక్కుమంది అని వాదించేవారు సమన్వయం చెయ్యలేరు. ఆత్మ శాశ్వతంగా ఉంటుందని, అది సృష్టించబడేది కాదని, అది జీవాత్మ అని వారు చెప్పినప్పుడు జన్మ బ్రహ్మము నుండి వచ్చిందనే మాటను అంగీకరించరు. శాశ్వతమైనది సృష్టింపబడనిది గానున్నప్పుడు ఈ జన్మ దేని నుండి వచ్చింది? అద్వైతంలో ప్రాపంచిక వ్యవహారాలతో మునిగిన దానిని జీవాత్మ అని అంటారు. జీవాత్మ, పరమాత్మ విడివిడిగా ఉన్నారని చెప్పరు. ఉన్నది ఒక్క ఆత్మయే. బ్రహ్మసూత్రం ఈ ఆత్మనే బ్రహ్మమని, అది పుట్టింపబడదని అంటుంది. జగత్తుగా జీవాత్మలుగా కనబడేది ఈ ఆత్మ నుండే అంటారు. ఇట్లా జీవునిగా కనబడుట ఏదైతే ఉందో అప్పుడు జన్మ బ్రహ్మం నుండి వచ్చిందని అంటాం. ఆ ఆత్మ నుండే మీకున్న సమస్య ఏమంటే ఎందుకు, ఎప్పుడు, ఏ కారణం వల్ల ఇట్లా జరుగుతోంది, ఎందుకిన్ని కర్మల వల్ల జన్మలు అనేది ఊహకందనిగా తోస్తోంది. జీవుడు ఎట్లా పుట్టాడు, పుట్టింపబడ్డాడు, మొదటి జన్మనెత్తుటకు ముందతని స్థితి ఏమిటి అని ప్రశ్నించగా, ఎట్లా జీవుడు సృష్టింపబడ్డాడో ప్రశ్నించవద్దు. అది సృష్టించబడలేదు. అదే శాశ్వతమైన పరమాత్మయే అని అంటారు. మరొక విధంగా మాయ జీవభావాన్ని ఆత్మలో కల్పించింది. అయితే మాయ ఎప్పుడీ భావాన్ని కల్పించింది అని ప్రశ్నించగా, ఎప్పుడనే తప్పు ప్రశ్నయని, ఎప్పుడనేది కాలాన్ని సూచిస్తుందని, కాల భావన ఆత్మపై కల్పింపబడిందని, ఆ ఆత్మయే కాలాతీతమని చెబుతారు. కాల భావననే మాయ కల్పించినప్పుడు మాయ ఎప్పుడు పుట్టించిందని ప్రశ్నించడం ఏమిటి? ఇట్లా నోళ్లు మూయిస్తారు. వారు చెప్పిన దానిని బట్టి కొంత ఊరట కలుగుతుంది. జీవుడు ఆనాది అయిన మాయ, ఆనాది అయిన ఏది ఏమైనా రెండూ అనాదులే. అనంతం మాత్రం కావు. అవి అంతములయ్యేవి. ఆది అంతము రెండు భావాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో జై జై శంకర, హరహర శంకర అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.